ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్లోకి బలవంతంగా ఎక్కించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి పీఎస్కు తరలించారు. మరోవైపు పోలీసుల ఈ అక్రమ అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు మాకివ్వమంటే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఏదైతే పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ ఇవాళ అసెంబ్లీకి ముట్టడించారు. మనం చూడవచ్చు విజువల్స్ లో అసెంబ్లీ ఎదురుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారిని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి డీసీఎంలో తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి మొత్తాన్ని చూస్తున్నాం. మనం మరోవైపు చూడొచ్చు ఎస్ఎఫ్ఐ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు లాక్కెళ్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే కాలేజ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజ్ మానేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటి వెంటనే చెల్లించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విద్యార్థులను అరెస్ట్ చేసి డీసీఎంలో తరలిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మార్మోగుతున్నాయి. ఏదైతే పెండింగ్ బకాయిలు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మరోవైపు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తుంది. మొత్తానికి చూసుకుంటే అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం అయితే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేశారు. ఏదైతే పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిచ్చి అసెంబ్లీని ముట్టడించిన పరిస్థితి చూడొచ్చు. మనం చూడొచ్చు అసెంబ్లీ ముందు పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్పై ఎస్ఎఫ్ఐ విద్యార్థులైతే మండిపడుతున్నారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి విద్యాశాఖకు ఎలాంటి చేయకపోవడం సిగ్గుచేటని ప్రధానంగా ఆరోపిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థులను అసెంబ్లీ గేట్ ఎదురుగానే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.